పోవాలంటే, అప్పులు తీర్చబడాలంటే, ఎంట్రుకలు తెల్లగా రావాలంటే, గర్భఫలం రావాలంటే అరటిపళ్ళు తినాలని ఏమీ చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గర్భఫలాలు అరటిపళ్ళు తినకపోయినా అమ్మగారు చేసి ప్రార్థన చేస్తే గర్భఫలం వచ్చి వాళ్ళు తెచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, మీరు నమ్మపోయినా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా పరలోక మందిరంలో చేరిన వారందరూ కూడా మీరు ఈ ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుని ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా మీరు మారిపోవాలి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మన బిడ్డలకు కానీ, మన భర్తకు కానీ, మన భార్యకి కానీ ఏది ఇష్టమో అది చేస్తూ ఉంటాం. ఇష్టం లేని పని చేస్తే ఆవిడకి కష్టం కలుగుతుందని, ఇష్టం లేని పని చేస్తే బిడ్డలు కూడా బాధపడతారని ఎలాగైతే కుటుంబానికి ఇష్టమైన పనులు చేస్తామో, ఈ లోకంలో బ్రతుకుతున్న మనం కూడా మన ప్రభువుకి ఇష్టమైన పనులు మనం ఏం చేయాలండి? జరిగించాలట. ప్రభువా, నీ ఇష్టాన్ని నెరవేర్చడం నాకు ఇష్టం, నిన్ను సంతోషపెట్టడం నాకు సంతోషం, నిన్ను ఆనందపరచడం నాకు ఆనందం, నిన్ను సంతృప్తిపరచడం నాకు సంతృప్తి, నిన్ను తృప్తిపరచడం నాకు తృప్తి, నీ కోపాన్ని తగ్గించడం నాకు ఎంతో సమాధానము, నీ ఆశీర్వాదాన్ని పొందడము నాకు అమితమైన సంతోషము, నీ చల్లని చేతి నీడలో బ్రతకడము నాకెంతో ఆశని ఏ బిడ్డలు ఆశపడతారు అతి ఆశ గల ప్రతి ప్రాణమును దేవుడు సంతృప్తి పరచునుగాక. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మనం రాలేదు, కానీ మన దేని కొరకు వచ్చామండి? ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం వచ్చాం. ఎందుకంటే మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపే. మరి ఎవరు ఇష్టం చేయాలి చెప్పండి? ఇప్పుడు మరి ఎవరి వారం? నీ కుటుంబానికి చెందిందనవా? కాదు. నీవు ఈ గ్రామానికి చెందిందనవా? కాదు. ఒకవేళ భౌతికంగా చెప్పుకోవచ్చు, మాది కిర్లంపూడి అండి, పలానా వారికి చెందిన వారం అండి, పలానా వీధండి, పలానా కులం అండి, పలానా మతం అండి అని చెప్పుకోవచ్చేమో, కానీ ఇవి కేవలము ఈ లోకం మట్టుకే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ కూడా పాస్పోర్ట్ తీసేసుకున్నారు, మీకు అందరికి కూడా పాస్పోర్ట్ ఇచ్చేసాను, కానీ వీసా రాలేదు. పాస్పోర్ట్ ఉంటే సరిపోద్దండి? వీసా రావాలి కదా. వీసా ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? నేను లండన్ వెళ్దాం అనుకున్నాను ఒకప్పుడు, వీసా రిజెక్ట్ అయ్యింది. అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ సరిపోలేదు, ఇప్పుడు సరిపోద్ది, ఇప్పుడు వెళ్ళొచ్చు. అప్పుడు 3 సెంట్లలోనే ఉండేవాళ్ళు కదా. ఆ ఇల్లు చూపిస్తే మన ఇల్లు యొక్క ఫోటో అమ్మగారు పెట్టాను, అది చూపించి వీసా కావాలంటే ఎవరు ఇవ్వలేదు. అయ్య బాబు, మా కంట్రీ వచ్చి నువ్వు సెట్ అయిపోతావేమో అని. మీరందరికీ కూడా బాప్తిసం అనే పాస్పోర్ట్ ఉంది మీ దగ్గర, ఉందా లేదా? బాప్తిసం అందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా. పాస్పోర్ట్లు ఉన్నాయి కానీ ఏమీ లేవంట, దాని మీద స్టాంప్ లేదు. జీవ గ్రంథం మందు పేరు లిఖించబడాలంటే ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మనం ఏం చేయాలి? మార్పు చెందాలి. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మార్పు చెందాలంటే ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన చెప్పిందే చేయాలి. ఆయన పత్యం పెట్టాడు, ఆ పత్యాన్ని మనం ఏం చేయాలి? చేయాలి. పత్యం చేయాలి. పత్యం ఉంది, మరి పత్యం చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పత్యం కూరలు ఎంతో కమ్మగా ఉంటాయి. పత్యం చేసేవాడు అవయవాలన్నీ కూడా, ఆడు గుండె, ఆడు ఊపిరితిత్తులు, వాడి యొక్క లివరు, ఆ మూత్రపిండాలన్నీ కూడా చాలా చక్కగా మంచోడు రా బాబు, నువ్వు నాకు చాలా పని తగ్గించావు, చక్కగా బీరకాయ తిన్నావు, ఎంత మంచోడువో నువ్వు, చక్కగా నేను పని చేయడానికి ఎంతగానో అవకాశం ఇస్తున్నావు, నీకు నడువు నొప్పి రాకుండా, నీకు ఏది కూడా ఇబ్బంది కలగకుండా నీకు బాగా పనిచేసి పెడతానని మూత్రపిండాలు, నరములు, ఎముకలు, లోపల ఉన్న ప్రేవులు కూడా ఎంతగానో మనకి ఏం చేస్తాయి బాబు? సహకారం ఇస్తాయి. అవి ఏమాత్రం పొలోమంట ఆ రకరకాల పదార్థాలతో నేను నింపేసాను అనుకోండి, పేగులు ఏం చేస్తుంటాయి? అరుస్తూ ఉంటాయి, అరుస్తుంటుంది. దానికి ఇష్టం లేదు, దానికి ఇష్టం లేని వాటితో నింపావు నువ్వు. అలాగే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే నీ పాస్పోర్ట్ మీద ఏమేంటంటే వీసా వేయడు. ఇప్పుడు అర్థమైందండి? ఇప్పుడు ఎంతమందికి వీసా కావాలి? వీసా మీకు రావాలని నా ప్రయత్నం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మీ పాస్పోర్ట్ మీద ఖచ్చితంగా దేవుని ముద్ర పడాలి. ఈమె నా ప్రియ బిడ్డ, ఈమె నా ప్రియ కుమార్తె, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన కొరకు నేను నివాస స్థలాన్ని సిద్ధపరిచాను. నా కుమారుడా, ఈ లోకములో నీ ప్రకారంగా, నీ ఇష్ట ప్రకారంగా, నీ చిత్త ప్రకారంగా, నీవు అనుకున్నట్టుగా, నువ్వు ఆలోచిస్తున్నట్లుగా, నువ్వు యోచిస్తున్నట్లుగా నువ్వు బ్రతకలేదు. నేను ఏదైతే సెలవిచ్చానో, ఏ ఆజ్ఞ అయితే ఇచ్చానో, ఏ షరత్ అయితే పెట్టానో, ఆ షరతు ప్రకారంగా నువ్వు బ్రతికావు కనుక, అవన్నీ నియమాలన్నీ కూడా పాటించావు కనుక, ఇంకా ఇక్కడి నుంచి నువ్వు శాశ్వతమైనటువంటి ఆనందముతో నా సన్నిధిలో నిత్య సుఖములు అనుభవించుమని దేవుడు నిన్ను ఆస్వాదించి అంతటి నిత్య స్థానములోనికి ఇక్కడ వారందరినీ కూడా ప్రవేశపెట్టాలని ఆత్మీయమైన సత్యములతో కూడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ స్వరమును మీకు వినబడజేస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రండి ధ్యానిద్దాము. దెబోరా 4వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము. త్వరగా సహాయం చేయండి. 4వ అధ్యాయము 9వ మాట. అప్పుడు ఆమె, నేను నీతో వస్తాను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రసంగం అర్థం కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సీరియల్ కదా మరి. దెబోరా అనగా తేనెటీగ. తేనెటీగకు ఉన్నటువంటి ప్రప్రథమ లక్షణం ఏంటంటే అనేక పువ్వుల మీద వాలుతూ దానిలో ఉన్న మకరందాన్ని తీసుకుని అదొకటే తినేస్తుందండి. ఎక్కడో మరలా ఒక చెట్టు చూసుకుని ఆ చెట్టు దగ్గర ఈ మకరందాన్ని అన్నిటినీ కూడా ఏం చేద్దండి, దాచి ఒక 2 కేజీలు 3 కేజీలు అయిపోగానే నాలాంటి వాడు ఎవడో చూస్తాడు. చూసిన తర్వాత అద్భుతమైన తేనె పట్టు పట్టిందండి. అబ్బా ఎంత మంచి తేనె పట్టు. ఈ తేనె పట్టు తీసుకుంటే ఉదయకాలం సమయంలో కాస్త వేడి నీటిలో ఈ తేనె నింపుకుని కొంచెం నిమ్మకాయ పిండి తాగితే ఎంతటి ఆరోగ్యము. బీపీ లేదు, షుగర్ లేదు. ఆ రోజంతా కూడా ఎలాగుంటుంది అంటే ఫుల్ ఫోర్స్గా పనిచేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆరోగ్యాన్ని ఇచ్చేది తేనె. ఏంటండి తేనె? డాక్టర్లు వద్దంటారండి. మీరు అడగండి, ఏ జబ్బు చేస్తున్నాడైనా తేనె తాగమని, తాగు బాబు మంచిదే, తేనె తాగు. తేనె తాగితే నీకు అభ్యంతరం లేదు. కలుషితమైన తేనె కదా, ఒరిజినల్ తేనె. ఒరిజినల్గా వృక్ష సంబంధమైనటువంటి తేనె ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు సేవిస్తే నీ ఎముకలకు, నీ నరములకు, నీ లోపల అవయములన్నిటికీ కూడా అనేక రకాల ఔషధాలను సమకూరుస్తూ నిన్ను ఎంతగానో ఆరోగ్యవంతునిగా మార్చే ఒక అద్భుతమైన ఔషధము తేనె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి తేనెను ఉత్పత్తి చేసేది ఏదండి? పుష్పం కాదు, తేనె తీగ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తేనెటీగ ఎంతటి గొప్ప త్యాగ బుద్ధి కలిగిన ఏగాది. తాది కొద్దిగా అది ఎంత ఉంటుందని ఏగా ఎంత ఉంటుంది అంతే బాబు, ఎంత ఉంటుంది. దాని పరిమాణం చూస్తే ఎంత ఉంటుంది. అది ఒకవేళ తింటే తాగితే పూలలో ఉన్న మకరందం ఎంత తీసుకుంటుంది? ఒక చుక్క తీసుకుంటుంది. లేదా ఎంత చుక్క అనుకుందాం, 1 మిల్లీగ్రామ్ అనుకుందాం. కానీ మిగిలిన మిల్లీగ్రాములన్నింటినీ కూడా ఏం చేస్తుంది? మోసుకుని ఒక చెట్టు దగ్గర ఏం చేస్తుందండి? ప్రిజర్వ్ చేస్తుంది, దాస్తూ ఉంది. అది ఎవరి కోసం? అది మిగిలిన తేనెటీగల కోసము, దాని తల్లి టీక కోసము కాదు. అది ఎవరి కోసము? ప్రజలందరి కోసము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద నివసిస్తున్న మానవులందరూ కూడా నా తేనె తాగి వారందరూ కూడా ఎలాగ ఉండాలంటే ఆరోగ్యవంతులుగా ఉండాలని అదే లక్షణము దెబోరాలో కనబడుతుంది. అందుకనే దెబోరాను తేనెటీగతో పోలుస్తున్నారు. దెబోరా తన కొరకే కాదు, తన యావత్ జాతి అంతా కూడా ఆరోగ్యవంతమైన ప్రజలుగా ఉండాలని, సురక్షితమైన ప్రజలుగా ఉండాలని, దేవుని సంరక్షణలో శత్రువులను విజయం పొందాలని ఎంతగానో ఆశపడినదై ఒక ప్రవక్త్రిగా జరగని వాటిని, జరగబోయే వాటిని ముందుగానే తెలియజేస్తూ ఉంది. బారాకుని పిలిచింది. నీ చేతికి దేవుడు ఎవరిని అప్పగించబోతున్నాడు తెలుసా? 900 రథములు కలిగి 20 సంవత్సరాలుగా మన జాతి ప్రజలను ఎంతగానో హీనముగా హేళన చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని నీ చేతికి వాడు ఏం చేస్తున్నాడు? అప్పగించబోతున్నాడంటే కాదు కాదు కాదు, నీవు నాతో రావాలి, నీవు నాతో రావాలి, నీవు నాతో రావాలి. అంతకుముందే దెబోరా చెప్పింది, అయ్యా బారాకు, నీవు 10,000 మంది
పురుషులను ఇజ్రాయిల్ ప్రజలను సమకూర్చుకో. చేస్తానమ్మా, నేను 10,000 మందిని సమకూరుస్తాను. అయితే 10,000 మంది ఉన్నను, 10,000 మంది పురుషులు తనతో వచ్చినను ఇతను కోరుకున్నది ఎవరిని? నీవు రావాలి, దైవజనురాలువైన నీవు నాతోనే ఉంటేనే నేను ఆ యుద్ధములో విజయాన్ని పొందగలనటువంటి ఒక అమితమైన ఆత్మీయ జ్ఞానాన్ని కలిగిన వాడు ఎవరంటే బారాకు. ఇతనికి ఏమి లేదని చెప్పాను? ఈగో లేదు అని చెప్పాను. ఇతనికి ఇంకోటి లేదు, పేరు మీద కాంక్ష లేదు. చెప్పండి, పేరు మీద కాంక్ష లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఇప్పుడున్న లోకస్తులందరూ ఏం పిచ్చి పట్టింది బాబు? అబద్ధం ఎందుకు ఆడుకుందాం, నిజాలు మాట్లాడుకుందాం. ఏం పిచ్చి పట్టింది? ఆ మ్యారేజ్ కార్డులో పెళ్ళి కూతురు పేరు అక్షరాలు చిన్నవి పడ్డాయట, పెళ్ళి కొడుకు పేరు అక్షరాలు పెద్దవి పడ్డాయట. వింటున్నారా మీరు? పెళ్ళి కూతురు పేరు ఏమోనండి, సునీత అని ఉందనుకోండి, పెళ్ళి అయిపోయింది కదా, మన సునీత గారు, పోలే అనిత అనుకుందాం. కాస్త పేరు ఏమైందంటే చిన్న అక్షరాలు పడ్డాయి, పెళ్ళి కొడుకు పేరు పెద్ద అక్షరాలు పడ్డాయి. ఇది చూసి పెళ్ళి కూతురు ఏం చేసిందండి? పెళ్ళి క్యాన్సిల్ చేసేసింది. నా పేరు చిన్న అక్షరాలు వెడ్డింగ్ కార్డులో పెడతారా మీరు? నా పేరు ఎలా ఉండాలి? నీతో సమానంగా, నీకన్నా పెద్ద అక్షరం. వెంటనే ఇడకలిచ్చిందట. 2 నిమిషాల్లో విడాకులు తీసుకున్న జంట మొన్నే కనిపించింది. ఎన్ని నిమిషాలండి? పెళ్ళైనా 2 నిమిషాల్లోనే విడిపోయిన జంట ఎవరంటే మన ఉత్తరప్రదేశ్లో దొరికింది. ఏంటంటే వీళ్ళిద్దరు పెళ్ళి అయిందట. ఇలా తాళి కట్టాడు. తాళి కట్టిన తర్వాత అలాగ స్టెప్ కింద వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారట. వాళ్ళకి నమస్కారం పెట్టడానికి ఇలా ఇద్దరు కూడా కలిపి ఇలా అడుగుతుంటే కొంచెం స్టెప్ అంటే మెట్టు అనమాట. మెట్టు కొద్ది జారిందట పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు ఏం చేశాడంటే యూ స్టూపిడ్ అన్నాడట. కొద్ది జారిందని చూసుకోమని చెప్పడం, యూ స్టూపిడ్ అన్నాడట. స్టూపిడ్ అనే, నన్ను స్టూపిడ్ అంటావా అని అడగ కొద్ది అయిపోయింది. ఇడిపోయారు ఇద్దరు. ఏమన్నందుకు? ఎన్ని నిమిషాలు ఇడిపోయారు? ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా పెళ్ళి ఇంకా తాళి కట్టకుండానే ఇడిపోతున్నాయి కూడా ఉన్నాయి. పేరు కోసము ప్రాకుల్లాడని మనిషి ఈ ప్రపంచములో లేడు అంటే మీరందరూ నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోధిస్తున్న దైవ సేవకుల దగ్గర నుంచి వాక్యం వింటున్న విశ్వాసాల వరకు అందరికీ దేని మీద పిచ్చి అంటే డబ్బు పిచ్చి, కులం పిచ్చి, మతం పిచ్చి, ఏరియా పిచ్చి, అన్ని పిచ్చిలు ఉన్నాయి. దానితో పాటుగా ఏ పిచ్చి ఉందంటే పేరు పిచ్చి ప్రగాఢముగా ఉన్నది. అందరూ తననే అనాలి, అందరూ తన పేరే ప్రస్తావించాలి, అందరూ తననే తలుచుకోవాలి, అతని పేరే మ్రారుమ్రోగాలి. కార్యక్రమాల్లోనైనా, పెళ్లిలోనైనా, పేరంటంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా పెద్ద పేరుగిన వాడే పేరు పొందాలనే ఆశతో బ్రతుకుతున్నవారే. కానీ దెబోరా దానికి వ్యతిరేకంగా ఉంటుందంటే, ఈ పని నేను నీతో రావడం వల్ల నీకేమి రాదు? నీకు పేరు రాదురా అబ్బాయి, నీకు పేరు రాదు. పేరు రాదంటే మనం ఏ పనైనా చేస్తామని చెప్పండి. పేరు ఉండదు, నీకు ఏమాత్రం కూడా నిన్ను ఎవరు గుర్తించరు, నిన్ను పేరు తలచరు, నిన్ను పట్టించుకోరు. ఈ పని చేయడం వల్ల నీకు లాభం లేదు, ఏదో దేవుడు చూస్తాడు ఏదో అంతే తప్ప దీని వలన నీకు ఏ విధమైన కుటుంబానికి కానీ నీకు కానీ ఏ విధమైన ప్రయోజనం రాదంటే పేరు పింపులేదు నాకెందుకండి, నేను పక్క పోతానని చాలామంది ఏం చేస్తారంటే ప్రక్కెళ్ళిపోతారు. ఈ మధ్యకాలంలో దైవజనులు కూడా నేను కూడా గమనించింది ఏంటంటే అక్కడ రెవా అని రాయిపోతే రారు. బ్రదర్ రాయకూడదు. ఏం రాయకూడదండి? బెదర్ అని రాయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెవరెండ్ డాక్టర్ అని రాయాలి. పేరు 10 సార్లు చెప్పాలి. పబ్లిసిటీ పీక్ స్థాయిలో ఉండాలి. ప్రతి వారి పేరును తలచాలి. సాక్ష్యం చెప్పినా ఒకవేళ సాక్ష్యం తేడాగా చెప్పింది ఆ విశ్వాసపోయిన, ఏమ్మా నువ్వు సాక్ష్యం చెప్పావు కానీ అయ్యగారి పేరు ఎందుకు ఎత్తలేదు? అయ్యగారి పేరు చెప్పాలి కదా. కార్యం ఎలా జరిగింది, ఆ కార్యం జరగడానికి కార్యం ఎవరు, నీకు ప్రార్థించింది ఎవరు, ప్రార్థన చేసింది ఎవరు, అయ్యగారి పేరు చెప్పావా అని ఫోనులో బాధేసే పాస్టర్లు కూడా ఉన్నారు. మీకు ఎలాంటి ఫోన్లు ఎప్పుడు రావు.
అసలు రానే రావో, మీరు చెప్పిన ఎక్కడెక్కడ లాగేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేరు కోసం, ప్రఖ్యాతి కోసం ప్రాకున్నటువంటి ఆ సమయంలో, ఈ సమయంలో కూడా ఉన్నటువంటి ఆ దినాలలో ఒక స్త్రీ, నీవు ఈ పని చేయటం ద్వారా నీకు ఘనత రాదు, నీకు పేరు రాదు, ప్రఖ్యాతి రాదు, నేను ఎవరు గుర్తించరంటే ఏం చేయాలి? ఆ పని నుంచి విరమించుకోవాలి. నెబుకద్నెజరు ఒక రాజు ఉన్నాడటండి. ఇతనికి ఎలాంటి ఘనత కలిగిందంటే చదవండి, దానియేలు గ్రంథంలో ఉంటుంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ మాట. త్వరగా సహాయం చేయండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ మాట. ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను గణపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కదా. నెబుకద్నెజరు మహారాజు చూసుకున్నాడు తన కోటను. నెబుకద్నెజరు మహారాజు అంటే ఆ కాలంలో అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు కలిగిన మహారాజు. అతనికి తిరిగేలేదు. ఆఖరికి దేవుడిగా కొలవబడాలని, తానే దేవుడిని అయిపోవాలని ప్రయత్నించిన అద్భుతమైన రాజు ఒకరోజు దర్శనం వచ్చి ఆ దర్శనాన్ని దానియేలు వెళ్ళి చెప్పి, మహారాజా నీ ప్రభావం తగ్గిపోతుంది, నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే నువ్వు ఒక జంతువు అయిపోతావు. జంతువు అయిపోవడం కాకుండా నీవు ఏం చేస్తావంటే మానవులు తిన్నట్టుగా ఆ భోజనం చేయవయ్యా, నువ్వు పచ్చగడ్డి తింటావు. పచ్చగడ్డి తింటూ నీకు ఏం గోళ్ళు వస్తాయంటే జంతువుకు సంబంధించిన గోళ్ళు వచ్చేస్తాయి. నీ తల మీద కూడా ఏమొస్తుంది? పక్షి వెంట్రుకలు మొలుస్తాయి. చదవండి అన్నమాట త్వరగా. దానియేలు గ్రంథంలో ఉంటుంది. అప్పుడు అతడు పశువులు వంటి మనస్సు గలవాడైనను మహోన్నతుడగు దేవుడు తెలుసుకున్న వరకు అడవి గాడిదల మధ్య నివసించుచు, పశువుల గడ్డి మేయచు, ఆకాశ మంచు చేత తడిసిన శరీరము గలవాడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచు నిన్ను తడుపుతుందయ్యా. అడవి జంతువుల మధ్య నీ నివాసం చేస్తావు. నీ పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. ఇంత బ్రతికిన వాడివి నువ్వు రాబో రోజులు ఎలాగైపోతుందో తెలుసా? నీ మైండ్ అంతా కూడా పోతుంది, నీ ఘనత అంతా పోతుంది. ఆ ఘనత దేని వల్ల వచ్చింది అంటే చూసుకుంటున్నాడు, కోట కట్టింది, కోట చూసుకున్నాడు, ఇదంతా నా వలనే కదా, ఈ కోట మహత్యం అంతా నా వలనే కదా, ఈ సైన్య బలం అంతా నాదే కదా, నా శక్తే కదా, నా మహిమే కదా, నా గొప్పతనమే కదా అని వెర్రవీగుతున్నటువంటి వేళలో తన నామ ఘనతను ప్రపంచ రాజ్యాలన్నీ కూడా చెప్పాలని. అందుకే ప్రభుత్వాలు కూడా చాలామంది ప్రభుత్వాలు ఏం చేస్తుంటే ఏ పథకం పెట్టినా వాళ్ళ పేరు వేసేస్తుంటారు. వాళ్ళ పేరు ఆ బొమ్మ, వాళ్ళ పేరు ఆ బొమ్మ, వాళ్ళ పేరు ఆ బొమ్మ ఉంటే అమ్మలందరూ ఏం చేశారంటే ఆ బొమ్మ మన పక్క తీసి పారేశారు. పేరు పిచ్చి అటు రాజకీయ నాయకులకి, ఇటు సినిమా యాక్టర్లకి, ఇటు ఉద్యోగస్తులకి, ఇటు వ్యాపారస్తులకి, ఇటు విశ్వాసులకి, అటు దైవజనులకి ఇంత అంతా లేదండి, చాలా విపరీతంగా ఉంది. ఒకవేళ దేవుని మందిరంలో ఏదైనా చేసినను, ఏదైనా ఒక ఘనకార్యం చేస్తున్నాను, ఏదైనా సమర్పించినను దాని మీద స్టిక్కర్తో పేరు వేయాలి. ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఫ్యాన్ మీద పేరు ఉందట. ఫ్యాన్ మీద ఏముందండి? ఆ పేరు ఉందట. పేరు వేయించుకుంది పాపం. ఫ్యాన్ చిన్న పేద సంఘం కాంతమ్మని పేరు వేయించుకుంది. తిన్నంగా ఫ్యాన్ ఏం చేసిందంటే అయ్యగారి టేబుల్ మీద వేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్ద దైవజనులు పిలిచారు, మీటింగ్లు జరుగుతున్నాయి. ఆ టైంలో ఫ్యాన్ ఆపించేసిందట. అమ్మా ఒక్క పెడుతుందంటే ఉండండి అయ్యగారు, పెద్ద అయ్యగారు చూడాలి. తిరిగితే కనపడదు కదా పేరు. ఫ్యాన్ తిరిగిందో పేరు కనపడదు, ఆపేమందంట. అప్పుడు పెద్ద అయ్యగారు ఈ ఫ్యాన్ ఎవరు ఇచ్చారు? కాంతమ్మ గారిని దేవుడు దీవించను గాక. కాంతమ్మ గారు దేవుని మందిరం వల్ల బలమైన వ్యక్తి, బలమైన సాధనం. కాంతమ్మ గారు వారి కుటుంబము దేవుడు దీవించను గాక. కాంతమ్మ గారు ఎంత అందగత్తో, కాంతమ్మ గారు గత కాలంలో ఎన్ని కార్యాలు చేశారు, కాంతమ్మ గారు అని మారు మోగుతున్న వేళలో వెళ్ళిపోయాడు. దైవజనుడు పెద్ద కవర్ ఇచ్చిందట. ఈ ట్రిక్కులన్నీ మా దైవజనులు బాగా తెలుసు. మీ రాజుపాల్ గారికి ఈ ట్రిక్కులు తెలియక అలా ఉండిపోయాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక అంటాడు, దేవుని గ్రంథంలో అద్భుతమైన మాట రాశారు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 2వ మాట చదవండి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 2వ మాట. కావున నీవు ధర్మం చేయనప్పుడు
మనుష్యుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ నీ ఉండగా నీ బోర నీ ముందర ఏమవుతుంచొద్దు అంటే అర్థమే తెలుసా? సమాజ మందిరాల్లో నువ్వు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు నాన్న ఆ మంచి పని యొక్క విలువ ఉండాలంటే జనాల దగ్గర నీ పేరు ఏముంచొద్దు. పలానా అప్పారావు గారు మందిరములో పలానా జయించారు ఏమని మందికి తెలియజేయమనగా, అప్పారావు గారు మహానుభావుడు మందిరములో పలానటువంటి విలువైనటువంటి 50,000 రూపాయలు విలువైనటువంటి అద్భుతమైన పరికరమును అందించి ఉన్నారు. వారు ఎంతో సహృదయులు, మంచివారు, మంచికి మారు పేరు. ఆయన పేరు చెప్తే ఊళ్ళో ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకు బాగా తెలిసిన వారు, అటు సినిమా యాక్టర్లకు బాగా తెలిసిన వారు, దైవజనుల ప్రేమను పొందుకున్నవారు. అప్పారావు గారంటే మామూలు వారు కాదు. వారికి అద్భుతమైన ఔదార్యం ఉన్నది, వారి గుండెకు ఎంతో ఆర్ద్రత ఉన్నది, వారు శాంతంగా ఉన్న వారు, దయార్థ హృదయులు. ఎంతోమంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నవారు. వారి పేరు మారు మురుగునుగాక. అందరూ కూడా వారి పేరును ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పారావుకి జై హో, జై హో. ఆ బోర ఏమొద్దు, బోరొద్దు. ఎవరు చెప్పారా బోరొద్దని? చెప్పండమ్మా, బోరొద్దని ఎవరు చెప్పారు? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ కూడా పెద్ద బోర, పెద్ద బోర. నువ్వు నాకు తెలుసా, నేను నీకు తెలుసా? నాకు తెలీదు. ఎవరు తెలిసారు పేరు? ఎవరు పిలిచారు? ఇక్కడికి వచ్చేసాను. మీరు పిలిచారండి. చెప్పబేరా ఊరి బాబు, బోరొద్దురా బాబు, పేరు వద్దురా నాయనా. పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, భూరాజులు, అనేక మంది గనులైన వారు అందరూ కూడా గతించిపోయిన తర్వాత వారి పేరు కూడా వారితోనే ఏం పెట్టిందంటే పాతి పెట్టబడినది. రాజీవ్ గాంధీని తలుచుకున్నారు ఎవరున్నారండి? ఇప్పుడు ఇందిరాగాంధీని తలుచుకున్నారు ఎవరున్నారా? నోట్లు వాడుతున్నావు. నువ్వు నోటు వాడేటప్పుడు ఎప్పుడైనా ఎవరైనా గాంధీ గారి ఫోటో చూసారా? నాకు తెలిసి ఎవరో చూడరు. ఏం చూస్తారు? అది 100 రూపాయల, 200 నోటా, 50 రూపాయల నోటా, 20 రూపాయల నోటా, 10 రూపాయల నోటా, లేదా ఇంకోటి ఏముంది 500 రూపాయల నోటా తప్ప ఆ పక్కన ఉన్న గాంధీ గారికి కలజోడు ఉందా? కలజోడు లేకుండా ఉన్నాడా? ఆయన అసలు గాంధీ అయినా? గుండు ఉందా? గుండె మీద ఎంటుకలు ఉన్నాయని ఎవరునూ చూడరు. ఎవరు ఏం చూస్తారు? దాని యొక్క విలువ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేరులు పోతాయి నాయన. పేరు కోసము, ఘనత కోసము మనం ప్రాకులాడవలసిన పని లేదు. మన పని మనం చేసుకుంటా పోతే దేవుడే ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నెబుకద్నెజరు ఘనత ఆశించి, నా వల్లనే కదా రాజ్యం జరుగుతున్నది, నా వల్లనే కదా కట్టడాలు కడుతున్నారు, నా వల్లనే కదా సైన్య బలము పెరుగుచున్నది, నా వల్లనే కదా యుద్ధాల్లో విజయాన్ని సాధిస్తున్నాము, ఇది నా ఘనతేనని గర్వించిన వాడై అతని గర్వాన్ని అణచడానికి 7 తరములు, 7 కాలాలు, 7 తరాలు, 7 కాలములు నీవేం చేస్తావు? గడ్డి మేస్తావు. ఏంటి? పచ్చగడ్డి ఏమీ లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్లేట్లో కొంచెం పచ్చగడ్డి ఇలా వేసుకుని 4 గడ్డి అంటే ఇలా తినండి, ఎంత రుచిగా ఉంటుందో. 7 కాలాల పచ్చగడ్డి తింటే ఎంత పెద్ద పనిష్మెంట్ ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనుషులందరూ తరిమేశారట. అప్పటి వరకు కోటలో ఉన్నవాడు, అప్పటి వరకు ఇసురించుకున్నవాడు, అప్పటి వరకు రాణులతో సహవాసం చేసినవాడు, రాణుల దగ్గర తన కాలాన్ని వెళ్ళపుచ్చినవాడు, సుఖించినవాడు, సుఖాలాపన చేసినవాడు, అనేక రకాల రసాలను త్రాగినవాడు, అనేక మందితో జయహో నెబుకద్నెజరు మహారాజుకి జయహో జయహో మావత్ని గారు ఏం చేయుచున్నారు, హో తప్పకుండా ఎవరక్కడా అని పిలిస్తే 10 మంది వచ్చే ఈ పెద్ద మనిషి ఎక్కడికి దిగి సరిపోయాడండి? జంతువుల్లోకి వెళ్ళిపోయి అక్కడ గడ్డి మేస్తున్నాడంటే అతని స్థితికి దేవుడు ఎంత పెద్ద గుణపాఠాన్ని పెట్టాడో. అలాంటి పరిస్థితి పగవాళ్ళు కూడా ఏం చేయకూడదండి? రాకూడదు. 7 కాలాలు గడ్డి మేసాడటండి. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకుని చూడండి, తర్వాత బుద్ధి తెచ్చుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఆ మాట కూడా చదువు తల్లి.
చెప్తాడు ఒక మంచి మాట. 4వ అధ్యాయం చివరి మట్లలో దానియేలు గ్రంథము. నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కనులు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు ఎవరండి చిరంజీవి? మన మెగాస్టార్ గారు కాదు చిరంజీవి. ఎవరు అసలైన చిరంజీవి? చిరంజీవి అంటే చిరకాలము జీవించేవాడని అర్థం. అది చిరకాలం జీవించేవాడు ఎవరండి? ఒక దేవుడు తప్ప ఈ మానవుడు కాదు. పేరు పెట్టుకున్నంత మాత్రాన వాడు చిరంజీవి అవడు. చిరంజీవి ఒక్కడే, ఆయనే అని తెలుసుకుని అని అంటున్నాడు. రాజు మానవుడి ఆకాశం కనులెత్తంటే పైన దేవుడిని చూస్తున్నాడు. ఇప్పుడు దాకా దేవుడు కనపడలేదు. ఇప్పటి వరకు వాడు చూపంతా దేని మీద ఉందంటే వాడు కట్టుకున్న కట్టడాల మీద, కోటల మీద, అంతఃపుర రాణుల మీద, అంతఃపుర సైన్యం మీద, అంతఃపురంలో దాచినటువంటి ధన సంపద మీదే వారి కళ్ళు ఉన్నాయి. కానీ ఎప్పుడు తను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి చూసిన దాఖలాలు లేవు. అప్పుడు దేవుణ్ణి చూస్తున్నాడు ఆకాశమే కనులెత్తి. ఓ చిరంజీవి, అక్కడ ఉన్నాడు చిరంజీవి. చెప్పమ్మా, చదువు తల్లి. సర్వోన్నతులకు దేవునికి అప్పుడు ఏం చేశారండి? స్తోత్రము స్తోత్రమంటూ పాడెదము, హల్లెలూయా హల్లెలూయా. బాజాజువని సన్నతించమనయ్యా నీ సన్నిధిని, నే రాజువని స్తోత్రము స్తోత్రమనుచు కీర్తన పాడెదను, హల్లెలూయా హల్లెలూయా. నేను దేవునికి స్తోత్రం. అప్పుడు స్తోత్రిస్తున్నాడు. ముందేమైంది? బుద్ధి ముందు రాదు. మందు వేస్తే కానీ బుద్ధి రాదట. అన్నీ పోతే కనుక క్షవరం అయితే కానీ ఏమి రాలేదటండి? వివరం రాలేదట. క్షవరం మొత్తం అంతా పోయిందా అమ్మయ్య, ఇంకా చేతులు కలిపోయి. అప్పుడు ఏం కట్టుకుంది? ఆకులు కట్టుకున్నప్పుడు మనం చేసిన ఎన్ని తప్పారా, కళ్ళు కనపడలేదురా బాబు, బుద్ధిహీనత అయిపోయింది, బుద్ధి మళ్ళీ పని చేసాం, మళ్ళీ అలాంటి అవకాశం వస్తే బాగున్ను అని ఏడుస్తూ ఉంటాం. కానీ జ్ఞానము బోధించేటప్పుడు జ్ఞానాన్ని అందిపుచ్చుకుని సరైన మార్గమందు వారి జీవితాలను కట్టుకున్న వారందరూ ధన్యులైపోతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెబుకద్నెజరు ఉన్నటువంటి పేరు గురించినటువంటి ఆ ప్రఖ్యాత అంతా కూడా పోయింది. నాకు పేరు వద్దు, నాకు ఘనత వద్దు, నాకు ఏది వద్దు. ఇప్పటి నుంచి నా జీవితం ఏంటో అర్థమైంది. ఈ మానవ జీవితంలో నేను ఏది గుర్తించాలంటే ఆకాశమున్న దేవుణ్ణి గుర్తించాలి. ఆకాశమున్న దేవుడే ఘనుడు, ఆయన నామాన్నే ఘనపరచాలి. ఆయన వలనే నేను, ఆయన వలనే రాజ్యము, ఆయన వలనే భోగము, ఆయన వలనే ఆరోగ్యము, ఆయన వలనే సర్వస్వమని గ్రహించిన వాడే ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ చెప్తున్నాడు. అద్భుతమైన మాట చదువు తల్లి. ఇంక రెండో మాట, ఆయన ఆధిపత్యము చిరకాలము, ఆయన రాజ్యం తరతరం ఉంటుంది. భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సైన్యాడులను భూ నివాసులను తన చిత్తములను జరిగించిన వాడు. ఆయన చేయి పట్టుకుని ఏమి చేయొచ్చును ఆయనతో చెప్పుటకు ఎవడు సరిపోతాడు? ఎవడును సమర్థుడు కాడు. ఆ సమయముద నాకు నరలా బుద్ధి వచ్చింది. రాజ్య సమన్వయ ప్రభావమును ఆయన ఘనతయు తేజస్సును కలిగింది. ఆయనను కొనియాడుచు ఆయన గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తిమంతుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు ఘనపరుస్తున్నాను. అబ్బా, నాకు ఈ మాటలు ఎంత ఇష్టమోనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గర్వముతో నటించేవారిని కొంతమంది లోపల ఏముంటుందండి? మనకేట్రా ఆడపిల్ల చెప్తే, రే ఎవడికన్నా లొంగేవు కనుక ఎవ్వడికి లొంగే పని లేదు. 10 లక్షలు బ్యాంకులో నీ కొరకు డిపాజిట్ చేశాను. ఇదిగో 3 సెంట్ల స్థలం పెట్రోల్ బంక్ ఎదుర్కొంటా ఉంది. పత్తిపాడులో 4 సెంట్ల స్థలం ఉంది. ఎవడని నేను అంటే చెప్పు. ఎవడికి లొంగే పని లేదు మనకని చెప్పకండి పిల్లలకి. ఒరే నాన్న, మనము ఏమీ లేని వారము నాయన. మేము అలాగే పెంచుకున్నాం మా బిడ్డలని. మా బిడ్డలు దేన్ని బట్టి, మా బిండిబాబు కానీ మా షైనీ కానీ దేన్ని బట్టి వారు రక్షించుకోరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటే మాట మేము అనుకుంటాం, మేము ఏమీ లేని వారము, మేము కేవలం గృహ నిర్వాహకులం. మేము యజమానులం కాదు. పదే చెప్తున్నాం. మేము ఎవరమండి?
దేవుని ఇంటిని నిర్వహించేవారము, ఈ ఇంటిని పదిలంగా కాపాడేవారము, ఈ ఇంటిలో దేవుని యొక్క స్తుతులు స్తోత్రములు పరలోక రాజ్య కర్మాగారంగా అనేకమైన ఆత్మలు ప్రభువు కొరకు సిద్ధపరిచే ఆత్మీయ కేంద్రంగా పాటుపడడానికి ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులము, టూరిస్టులము. ఒకనొక సమయంలో దీనంతా కూడా వదిలివేసి వెళ్ళవలసిన వారమని గుర్తించుకుంటూ మేము ప్రయాణము సాగిస్తూనే ఉన్నాము. కొన్ని మైలురాళ్ళు అయిపోయాయి, కొన్నే మైలురాళ్ళు ఉన్నాయని ఎప్పుడు మా దినము లెక్కించుట మేము ఈ బ్రతుకు దినములు